హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ జితు దీషి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చి మనం ఇంట్లోనే ఇన్స్టెంట్గా రసగుల్లా అనేది తయారు చేసుకోవచ్చు అండి. స్వీట్ రెసిపీ అలా ఎలా తయారు చేసుకోవాలో ఏంటో ఈ వీడియోలో చూద్దాం. దీన్ని తయారు చేసుకోవడానికి నేను 1 లీటర్ పాలని తీసుకొని స్టవ్ మీద లోటు మీడియం ఫ్లేమ్లో కాగబెట్టుకోవాలి. కాగబెట్టుకున్న తర్వాత అలా కాగుతున్నప్పుడు సైడ్కి ఒక చిన్న బౌల్ తీసేసుకొని అందులో 2 స్పూన్స్ వాటరు, అలాగే 2 స్పూన్స్ వెనిగర్ ఉంటే ఓకే, లేకపోతే మన ఇంట్లో నిమ్మకాయలు ఉంటాయి కదా, ఒక పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకొని కూడా మనం ఈ కాగిన పాలల్లో మిక్స్ చేసుకోవచ్చు. నిమ్మకాయని పిండేసేసుకొని వెనిగర్ ఉంటే వెనిగర్ కూడా వేసుకోవచ్చు. ఇలా వెనిగర్ని మనం మిక్స్ చేసుకున్న పాలల్లో ఆ పాలు అనేది లోటు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలి. అడుగున అంటకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉంటే అడుగున అనేది అంటదు. మనం కలుపుకున్నాం కదా వెనిగర్ని, చూడండి విరగటం అనేది స్టార్ట్ అయింది. మొత్తం కూడా విరిగిపోయింది మ్యాక్సిమం. ఇలా విరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సైడ్కి మన ఇంట్లో ఉన్న ఒక జల్లెడు గెరిటని ఒక బౌల్ని తీసేసుకొని దానిపైన జల్లెడు గెరిట పెట్టేసేసి ఒక మెత్తడి క్లాత్ను కూడా ఆ జల్లెడు గెరిట మీద పెట్టేసేసుకోవాలి. పెట్టేసుకొని మనం విరిగిపోయిన పాలు అనేది ఉంటాయి కదా, వాటిని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని బాగా 10 or 15 మినిట్స్ వాటిలో ఉన్న వాటర్ అంతా పోవాలి. పొడిలాడుతూ ఉండాలి. వాటర్ అనేది అసలు ఉండకూడదు. అట్లా ఉండాలంటే మనము ఇట్లా మూటలాగా కట్టేసేసి దీన్ని విరిగిపోయిన వాటిని మూటలాగా కట్టేసేసుకొని సైడ్కి ఇట్లా బరువాటి రాయిని కానీ ఏది ఉంటే అది మనకి బరువాటిది మన ఇంట్లో ఉంటాయి కదా ఏదో ఒకటి, ఆ బరువాటి దాన్ని ఇట్లా పెట్టేసుకోవాలి. ఇలా సైడ్కి పెట్టేసేసుకొని 10 or 15 మినిట్స్ తర్వాత పన్నీర్ లాగా తయారవుతుంది. ఆ పన్నీర్ లాగా తయారైన దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని బాగా అరిచేత్తో బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. పేస్ట్ లాగా చేసుకుంటేనే మనకు ఉండలు అనేది బాగా స్పాంజీగా బాగా మెత్తగా వస్తాయి. అప్పుడు మనకి బౌల్ మనం చేసుకుంటాం కదా బాల్స్ని, ఆ బాల్స్ కూడా బాగా కొని అవుతాయి. ఇలా పొడిలాడుతూ ఉంటే విరిగిపోతూ ఉంటాయి. ఇక చూడండి, నేను బాల్స్ అనేది చేసేసాను. మనం మీడియం సైజులో ఇలా బాల్స్ అనేది చేసేసుకొని ప్లేట్లో వరకు ఇలా బాల్స్ అనేటిని చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసి మరొక కళాయి పెట్టేసేసుకొని అందులో నేను 2 కప్స్, ఇదిగో ఈ మెజర్మెంట్ నేను ఏ మెజర్మెంట్తో తీసుకున్నానో ఈ కప్పుతోనే సేమ్ 2 కప్స్ అనేది షుగర్ అనేది వేసుకోవచ్చు. ఫుల్గా వేసుకున్న తర్వాత నేను ఇదే సేమ్ కప్పుతో 1 కప్పు పంచదారకి 2 కప్పులు వాటర్ అనేది వేసేసుకోవాలి. సిరప్ అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలి. ఆ బాల్స్ అన్నీ కుక్ అవ్వాలి కదా, ఆ కప్పుతోనే నేను 2 కప్స్ వాటర్ అనేది వేసుకున్నాను. మొత్తం 4 కప్స్ వాటర్ అనేది వేసేసుకొని ఇట్లా లో టు మీడియం ఫ్లేమ్లో కరగబెట్టేసేసుకోవాలి. ఇలాచీ కూడా వేసేసుకోవాలి. ఫ్లేవర్ అనేది బాగుంటుంది. మనం సైడ్కి పెట్టేసుకున్నాం కదా బాల్స్, ఆ బాల్స్ని తీసేసుకొని ఇలా షుగర్ అనేది కరిగితే సరిపోతుంది. పాకం అలాంటిది ఏం అవసరం లేదు. షుగర్ అనేది కరిగిన తర్వాత మనం చేసుకున్న బాల్స్ని పెట్టేసుకొని దాన్ని కూడా లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఇలా కుక్ అవ్వాలి. మనం డబల్ బాయిలింగ్ చేసేసుకోవాలి. డబల్ బాయిలింగ్ చేసుకుంటే బాల్స్ అనేవి కొంచెం ఉబ్బుతాయి, పెద్ద సైజులో వచ్చేస్తాయి. సిరప్ అంతా దానికి పడుతుంది. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. మనం ఇంట్లో పాలు అనేది విరిగిపోతూ ఉంటాయి కదండి ఒక్కొక్క టైంలో, అలాంటప్పుడు కూడా ఇన్స్టెంట్గా స్వీట్ తినాలనిపిస్తే ఇలా రసగుల్లా అనేది తయారు చేసుకోవచ్చు అండి. చాలా బాగుంది, జ్యూసీగా టేస్ట్ అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మన వీడియోలను చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సపోర్ట్ అనేది చాలా అవసరం కదా, మనం కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసాం కదా. మీరు సబ్స్క్రైబ్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళు షేర్ చేయండి మన వీడియోస్. ఓకేనండి, మీకు వీడియో నచ్చితే మీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.